ఎంటిటీ అండ్ వీక్ ఎంటిటీ చూద్దాం డేటాబేస్లో డిబిఎంఎస్లో. ఎంటిటీ అంటే ఏంటిది తెలుసుగా, ఒక ఆబ్జెక్ట్ కానీ ఒక థింగ్ కానీ విచ్ ఈస్ డిస్టింగ్విషబుల్ విత్ అదర్ ఆబ్జెక్ట్స్ ఈస్ నోన్ యాజ్ ఎ థింగ్. అంటే ప్రతి ఆబ్జెక్ట్ దానికంటే సొంత ప్రాపర్టీస్ ఉంటాయి, దాన్ని ఎంటిటీ అంటారు. ఇప్పుడు సపోజ్ కోర్స్కి స్టూడెంట్కి సంబంధం ఉండదు, ప్రతిదీ డిఫరెంట్ కోర్సు స్టూడెంట్ ఇవన్నీ ఎంటిటీస్. దాన్ని రెక్టాంగిల్ సింబల్లో రిప్రజెంట్ చేస్తారు. ఓకేనా. స్ట్రాంగ్ ఎంటిటీ అంటే ఇట్స్ ఎగ్జిస్టెన్సీ డస్ నాట్ డిపెండ్స్ ఆన్ అదర్ ఎంటిటీస్ అనమాట. ఇవి ఇండిపెండెంట్ ఉంటాయి, వేరే ఎంటిటీస్తో పైన డిపెండ్ కాదు. లైక్ ఇది ఓనర్ ఎంటిటీ అని కూడా అనొచ్చు. ఇది ఇప్పుడు దీంట్లో రూల్ నెంబర్ అని ఉంది, రూల్ నెంబర్ అని దేనిపైన డిపెండ్ అవుతుంది, దేనిపైన డిపెండ్ కాదు. అట్లా అనమాట. ఏదైతే ఎంటిటీస్ వేరే పైన డిపెండ్ కావో వాటి అన్నిటిని స్ట్రాంగ్ ఎంటిటీస్ అంటారు. వేరే ఇప్పుడు మనము ఏజ్ అనే ఎంటిటీ తీసుకున్నాక డేట్ ఆఫ్ బర్త్ ఎంటిటీ పైన డిపెండ్ అవుతుంది. సో అట్లా అనమాట, అది వీక్ ఎంటిటీ అవుతుంది. ఒకైతే ఇంకో దానిపైన డిపెండ్ అయితే ఒక ఎంటిటీ ఇంకో దానిపైన, దాన్ని వీక్ ఎంటిటీ. ఇండిపెండెంట్ ఉన్నాకో ఒక ఎంటిటీ ఇంకో ఎంటిటీ డిపెండ్ కాకపోతే దాన్ని స్ట్రాంగ్ ఎంటిటీ అంటారు. ఇది ప్రైమరీ కీని యూజ్ చేస్తుంది, ఎందుకంటే అవి యూనిక్ ఉండాలి, నల్ వాల్యూ ఉండద్దు ప్రైమరీ కీ అంటే. దీన్ని రెక్టాంగిల్ సింబల్లో రిప్రజెంట్ చేస్తారు. ఈ సెట్ ఆఫ్ స్ట్రాంగ్ ఎంటిటీస్ని స్ట్రాంగ్ ఎంటిటీ సెట్ అంటారు. ఇక వీక్ ఎంటిటీ అంటే దీని ఎగ్జిస్టెన్సీ అనేది వేరే ఎంటిటీస్తో డిపెండ్ అయి ఉంటుంది. సో ఇది డస్ నాట్ యూజెస్ ఎనీ ఇలా కీస్ ఏం యూజ్ చేయదు, కానీ ఒక పార్షియల్ కీని యూజ్ చేస్తుంది. దీన్ని డబుల్ రెక్టాంగిల్స్తో రిప్రజెంట్ చేస్తారు వీక్ ఎంటిటీని. సో ఈ సెట్ ఆఫ్ వీక్ ఎంటిటీస్ని వీక్ ఎంటిటీ సెట్ అంటారు. సో ఇప్పుడు చూస్తే ఎంప్లాయ్ అనేది ఏముంటుంది, ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్. సో ఈ ఎంప్లాయ్ ఐడి అనేది ప్రైమరీ కీ, ఇలా యూనిక్ వాల్యూస్ ఉండాలి. ఒక ఐడి అనేది డూప్లికేట్స్ ఉండదు ఐడి నెంబర్, ఇంకా నల్ వాల్యూ కూడా ఉండొద్దు. సో అందుకే ప్రైమరీ కీకి కింద ఏం పెడతామంటే ఇట్లా డాష్ పెడతాం. సో ఇట్స్ ఏ ప్రైమరీ కీ అని. ఓకే, ఇట్లా పెడతాం అన్నమాట. ఇప్పుడు ఈ ఐడి ఉన్నాకో ఈ ఐడి పెట్టి కింద డాష్ పెట్టి ఇట్లా ఇస్తాం. ఓకే, ఈ ప్రైమరీ కీ అని అర్థం. సో ఈ ఎంటిటీ ఈ ఎంప్లాయ్ అనే ఎంటిటీ దీనిపైన డిపెండ్ కాదు. సో ఇట్స్ అండ్ స్ట్రాంగ్ ఎంటిటీ. ఇప్పుడు డిపెండెంట్లో ఇప్పుడు డిపెండెంట్ నేమ్, ఇప్పుడు డిపెండెంట్ వైఫ్, చిల్డ్రన్ ఇలాంటి డిపెండెంట్స్ కిందకి వస్తారు. పాలసీ పరంగా ఎంప్లాయీకి ఒక పాలసీ ఉంటుంది, పాలసీ పైన వైఫ్, చిల్డ్రన్ ఇలాంటి డిపెండెంట్స్ కిందకి వస్తారు. సో ఈ డిపెండెంట్ అనే ఎంటిటీ ఎంప్లాయీ అనే ఎంటిటీ పైన డిపెండ్ అయ్యి ఉంది కాబట్టి ఇట్స్ ఏ వీక్ ఎంటిటీ. వీక్ ఎంటిటీని దేంతో రిప్రజెంట్ చేస్తారని చెప్పిన డబుల్ రెక్టాంగిల్స్తో రిప్రజెంట్ చేస్తారు. సో దీనికి ఉన్న యాట్రిబ్యూట్స్ ఏంటి, డిపెండెంట్ నేము ఇంకా రిలేషన్. సో ఇది పార్షియల్ కీ. ఇక్కడ పార్షియల్ కీని ఎట్లా రిప్రజెంట్ చేస్తారంటే కింద ఇట్లా డాషెస్ పెడతారు. సో ఇది పార్షియల్ కీ కాబట్టి ఇది పెట్టిండ్రు నేము, రిలేషన్, డిపెండెంట్ మీ వైఫ్ ఆర్ చిల్డ్రన్. సో ఇంకా ఇది రిలేషన్ వీక్ రిలేషన్ కాబట్టి ఇక్కడ రాంబస్ కూడా డబుల్ రాంబస్ వస్తుంది. ఇక్కడ రిలేషన్ వీక్ కాబట్టి డబుల్ రిలేషన్ పెట్టచ్చు, ఇట్లా పెడతాం. ఇప్పుడు ఎంప్లాయీ మనోజు, రామను ఉండు. డిపెండెంట్ కిందకి ఏమొస్తుంది, లీలా 25 సిస్టరు, రాము, సీత 21 వైఫ్, ఇట్లా అన్నమాట. ఓకే.